నమస్తే. తెలంగాణలో ముఖ్యంగా టీఎస్పీఎస్సీని అడ్డుపెట్టుకొని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొంతమంది అధికారులు అలాగే ప్రజాప్రతినిధుల అండదండలతో ఒక ముఠ కోట్లాది రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేశారు. ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు ఎగ్జామ్ రాస్తే చాలు అని ఇటీవల ఒక గ్యాంగ్ చేసినటువంటి మోసం వెలుగులోకి వచ్చింది. అది కూడా వరంగల్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి భాస్కర్ రావు ఆయన ఇటీవల చనిపోయారు. చనిపోయిన తర్వాత అసలు విషయం కొంత ఎవరెవరికి డబ్బులు పంపించారనే అంశంలో ఒక విషయం బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఆరా తీసినటువంటి కుటుంబ సభ్యులకు తన కుమారుడు గ్రూప్ 1లో డిఎస్పీ పోస్ట్ కోసం దాదాపు 2.5 కోట్లు ఇచ్చారు. భాస్కర్ రావుతో పాటు ఆయన సతీమణి శ్రీదేవి ఇద్దరు కలిసి ఒక గ్యాంగ్కి ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో అమౌంట్ గురించి ఆరా వచ్చినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి శ్రీదేవితో పాటు కొంతమంది కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును బేస్ చేసుకుని విచారించినటువంటి దర్యాప్తు చేసినటువంటి పోలీసులు తాజాగా ఒక వ్యక్తిని పట్టుకున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీన్ని మనం చూడాలి. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువతను టార్గెట్గా చేసుకొని వారి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి అది కోట్లలోనే ఉంది. ఒక డిఎస్పీ పోస్ట్కే ఈ పోలీస్ కుటుంబం నుంచి 2.5 కోట్లు వసూలు చేశారంటే చూడండి, అంటే ఏ స్థాయిలో వారు ఆగడాలు ఉన్నాయనేది. ఇలాంటి క్రమంలో కొత్త వీరేశం అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇతను వరంగల్ ప్రాంతానికి చెందినవాడు. మొత్తం ఈ గ్యాంగ్లో చాలామంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక్కడే దొరికాడు. ఇతన్ని పట్టుకున్నటువంటి సందర్భంలో విచారించారు పోలీసులు. చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి వెనుక గులాబీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నారు. అలాగే టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు. వారి సపోర్ట్ లేకుండా ఇదంతా జరగలేదు. వరంగల్, హైదరాబాద్ ఈ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి కొంతమంది మోసగాళ్ళు ఒక టీమ్గా ఏర్పడ్డారు. టీమ్గా ఏర్పడి ఒక్క తెలంగాణే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా నిరుద్యోగ యువతకు కుచ్చుటోపి పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి పట్టుకున్నటువంటి కొత్త వీరేశం అతన్ని విచారిస్తున్నారు. దానికి సంబంధించి మిగిలిన గ్యాంగ్ సభ్యులు ఎక్కడున్నారు ఏంటనేది దానికి సంబంధించి మొత్తానికి ఇది ఒక పెద్ద స్కామ్ కిందే మారబోతుంది. ఈ గ్యాంగ్ వెనుక సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది త్వరలోనే బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి అని మొట్టమొదటిగా టీఎస్పీఎస్సీపైనే ఫోకస్ పెట్టారు, ప్రక్షాళన చేయాలి అనే దిశగా. ఇలాంటి సందర్భంలో టీఎస్పీఎస్సీని ఆధారంగా చేసుకొని కోట్లాది రూపాయలకు ఎవరైతే పథకం వేశారో ఈ గ్యాంగ్ని మొత్తం పట్టుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి కొత్త వీరేశం ఎక్కడ ఇతర ప్రాంతాల్లో ఉంటే చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇతనితో పాటు ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి సభ్యులు అందరూ పరారులో ఉన్నారు. మొత్తానికి ఈ టీంకి ముఖ్య నాయకుడిగా వ్యవహరించింది అయితే కొత్త వీరేశం. అతన్ని పోలీసులు పట్టుకున్నారు. మిగిలిన గ్యాంగ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నారు. అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో తనను ఎవరైతే కొత్త వీరేశం ఉన్నారో వరంగల్లో ఆయన నివాసానికి కూడా తీసుకెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున బంగారు నగదు స్వాధీనపరుచుకున్నారు. ముఖ్యంగా కొన్ని స్టాంప్స్ను కూడా స్వాధీనపరుచుకున్నారు. అంటే ఫేక్ లెటర్స్ క్రియేట్ చేసి నిరుద్యోగ యువతను టార్గెట్గా చేసుకుని డబ్బులు వసూలు చేసేందుకు. వీటితో పాటు కొన్ని ప్రామిసరీ నోట్లు కూడా, బాండ్ పేపర్స్ కూడా. అంటే వీరు ఎవరినైతే అప్రోచ్ అవుతున్నారో మీకు మేము నమ్మకంగా ఉంటాం, మీరు మమ్మల్ని నమ్మి డబ్బులు ఇవ్వండి అని చెప్పి ప్రామిసరీ నోట్ అవసరమైతే రాసి ఇవ్వటం కూడా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన వారు కూడా దొరికితే దీని వెనక అసలు మొత్తం కథ అర్థమవుతుంది. మొత్తానికి మిగిలిన వారిని కూడా పట్టుకుంటే ఈ గ్యాంగ్ వెనుక ఎవరు కీలకంగా ఉన్నారు, ఎవరు నడిపించారు అనేది బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.